ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ప్లీజ్ అన్న సబ్స్క్రైబ్ చేసి ఫ్రెండ్స్, తెలంగాణకు సంబంధించి అర్హతను బట్టి ఎంతమందికైనా త్వరలోనే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతానికి కార్డు లేకున్నా లబ్ధిదారుల జాబితాలో పేరు ఉంటే సన్నబియ్యం ఇస్తామని ప్రకటించారు. ఉగాది రోజున సన్నబియ్యం పథకాన్ని ప్రారంభిస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో 80% మందికి సన్నబియ్యం అందుతుందని, త్వరలోనే పప్పు, ఉప్పు లాంటి సరుకులు కూడా ఇస్తామని పేర్కొన్నారు. సో ఇది ఫ్రెండ్స్, రేషన్ కార్డు ఉన్నా లేకుండా మీకు లిస్ట్లో అయితే పేరు ఉన్నట్లయితే సన్నబియ్యం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. తర్వాత మీరు కొత్త కార్డులు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. తెలంగాణకు సంబంధించినటువంటి రేషన్ కార్డుకి సంబంధించినటువంటి న్యూస్ అనమాట ఇది. సో మరొక లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ బాయ్ ఫ్రెండ్స్. మరి ఇప్పుడైనా సబ్స్క్రైబ్ చేయొచ్చు కదండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ న్యూస్.